గ్రూప్ పై మరోసారి జరిగిన సోదాలు ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన సోదాల్లో భారీగా ఆస్తుల్ని జప్తు చేశారు ఈడీ అధికారులు. దుబాయ్లో ఎక్కువ ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. హీరా గ్రూప్ ఎండీ కార్యాలయాల్లో మరోసారి జరిగిన ఈడీ సోదాలు ముగిశాయి. ఈసారి 2 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. సోమవారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హీరా గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు తిరుపతి, విశాఖపట్నంలో ఒకేసారి 5 వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు. హీరా గ్రూప్ సంస్థలపై శనివారం తెల్లవారుజాము నుంచే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని హీరా గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్ ఆఫీస్, ఎమ్మెల్యే కాలనీలోని నివాసాల్లో, టోలీ చౌకీతో పాటు 10 చోట్ల ఈడీ సోదాలు చేసింది. బంజారా హిల్స్ లోని హీరా గ్రూప్ కంపెనీస్ డైరెక్టర్ నౌహిరా షేక్ ఆఫీస్ ఇళ్లతో పాటు సంస్థ డైరెక్టర్లు, సీఈఓల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో మొత్తం 90 లక్షల నగదు, 12 లగ్జరీ కార్లు, నౌహిరా షేక్ పేరు మీద ఉన్న 13 ఆస్తి పత్రాలు, 45 కోట్ల విలువ చేసే బినామీ ఆస్తుల్ని సీజ్ చేశారు. యుఏఈకి పెద్ద మొత్తంలో హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్టుగా ఈడీ ఎంక్వైరీలో తేలింది. విదేశాల్లో పెద్ద ఎత్తున నౌహిరా షేక్ పెట్టుబడులు పెట్టగా దుబాయ్ లో అక్రమ ఆస్తుల్ని కూడా గుర్తించారు. ఈడీ సోదాల్లో ఇప్పటికే 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని సీజ్ చేశారు. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాల పేరుతో వేల కోట్ల డిపాజిట్లు సేకరించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలతో ఇప్పటికే ఆ సంస్థపై 3 విడతల్లో సోదాలు చేసింది ఈడీ.